Hey everyone, good morning. వెల్కమ్ టు మై ఛానల్. మై నేమ్ ఈస్ కుమార్. మన ఈరోజు టాపిక్ మాట్లాడుకునే ముందు కొంచెం కాఫీ తాగేసి और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी. ఇప్పుడు మనం డెన్ లైన్తో కాఫీ చేస్తున్నాం. ఇది మన బాడీలో ఉండే వాటర్ని మొత్తం ఫ్లెష్ అవుట్ చేసేస్తుంది, అదేవిధంగా లివర్ని కూడా క్లీన్ చేసేస్తుంది. మన ఛానల్లో ఈరోజు టాపిక్ వచ్చేసి నేను డిసెంబర్ మంత్లో గోవా ఐసిఎన్ మెన్ ఫిట్నెస్ టాప్ 5 రావడం జరిగింది. ట్రైనర్ అని వచ్చి ఇలా అడిగిండు, కుమార్ ఐసిఎన్ షో జరుగుతుంది, నువ్వు ఆడుతావా అంటే నా ఆడతా. అసలు ఐసిఎన్ అంటే ఏంది? అది ఏం లేదురా, ఇంటర్నేషనల్ వైజ్గా ఆడతారు, స్టేట్ వైజ్గా ఆడతారు. అది మొన్న హైదరాబాద్లో కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు గోవాలో ఉంది. దానికోసం నేను ప్రిపరేషన్ చేపిస్తా అంటే సరే అన్నా అని. నా బాడీ వెయిట్ వచ్చేసి 70 kgs ఉంది. అది కొన్ని క్లిప్స్ తీసుకున్నా, అది దానిలో కొంచెం బెల్లీ ఫ్యాటీగా, అసలు ఫ్యాటీగా, అసలు మజల్ కూడా అంత కనిపిస్తున్నట్టు లేదు. డే 1 వచ్చేసి మనమైతే మార్నింగ్ తొందరగా వెళ్ళిపోయి జిమ్ ఓపెన్ చేసేసి మంచిగా సైక్లింగ్ చేసుకొని, దాని తర్వాత మన స్క్వాట్స్ ఉంటాయి, స్క్వాట్స్, దాని తర్వాత హ్యామ్స్ట్రింగ్, ఇంకా దాని తర్వాత మా ఫ్రెండ్ అంటూ కొంచెం చిల్ అవ్వకుండా, దాని తర్వాత మనది లెగ్ ప్రెస్ ఉంటే లెగ్ ప్రెస్ కూడా మెల్లగా కంప్లీట్ చేసుకొని, ఇంకా అన్నతో పాటు స్క్వాట్స్ కొట్టిన గ్లూట్స్కి అదేవిధంగా దాని తర్వాత మనది వర్కౌట్ అయిపోయిన తర్వాత మనమైతే నార్మల్గా పోజింగ్ చేయడం జరిగింది. అంటే డే 1 అంటే ఇంకా నార్మల్గానే ఉంటుంది. ఇంకా డే 1లో అయితే మనం బ్యాక్ పోజింగ్ చేయడం జరిగింది. ఒకసారి చూడండి, మన పోజింగ్ అయితే మంచిగానే జరిగింది. అదేవిధంగా డైలీ 10,000 స్టెప్స్ అయితే నేను వేస్తాను. ఇంకా డే 10 వచ్చే వరకు మనమైతే మన ఫ్రెండ్స్, మన గ్రూప్ మెంబర్తో డ్యాన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా మా ఫ్రెండ్స్తో వర్కౌట్ కూడా చేసిన, షోల్డర్ వర్కౌట్. దాని తర్వాత ఇంటికి వచ్చేసి నేను ఒకసారి అద్దంలో చూసుకున్నా, అసలు నేను ఎలా ఉన్నా, ఎలా కనిపిస్తున్నా, ఫ్యాట్ ఎంత ఉంది బాడీలో, అదంతా మాట్లాడుకొని దాని తర్వాత నెక్స్ట్ డే మనమైతే బైక్ తీసుకొని జిమ్కి అయితే మెల్లగా వెళ్ళిపోయి సైక్లింగ్ చేసుకొని, దాని తర్వాత కమలతో ఏం వర్కౌట్ ఉంది, ఏం చేద్దామని. దాని తర్వాత నెక్స్ట్ వెంటనే షోల్డర్ వర్కౌట్ కొట్టడం జరిగింది. షోల్డర్ వర్కౌట్లో హెవీగా అయితే కొట్టేసిన. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి అయితే మనమైతే పోజింగ్ చేసిన, దానిలో కూడా డే 10లో కూడా నార్మల్గానే పోజింగ్ వచ్చింది. బ్యాక్లో ఇంకా ఫ్యాట్ అట్లానే ఉండిపోయింది. ఇంకా మెల్లగా బ్యాక్ ఓపెన్ కూడా చేసిన. దాని తర్వాత నెక్స్ట్ మనం వచ్చేసి అయితే అసలు నిజమేమంటే ఈ 80 days ఛాలెంజ్ ఐసిఎన్ మెన్ ఫిట్నెస్ అసలు ఎలా స్టార్ట్ చేయాలి అస్సలే తెలియదు. కమల్ అన్న ట్రైనర్ అన్న మాకు దగ్గరుండి మరి వీక్లీ ప్లాన్ డైట్ ఇచ్చేటోడు, వీక్లీ ప్రతి వీక్లీ మాకు చేంజ్ చేసేటోడు. ప్లస్ మాకు డైలీ కార్డియో ఉండేది. డైలీ కార్డియో వచ్చేసి 10,000 స్టెప్స్ ఉండేది. ఫస్ట్ 10 days వచ్చేసి మాకు 10,000 స్టెప్స్ పడ్డాయి. నెక్స్ట్ 20 daysకి వచ్చేవరకు మాకు 12,000 పడ్డాయి. నెక్స్ట్ 30 days పోయేవరకు 14,000. అట్లా ప్రతి డైలీ 2,000 పెంచుకుంటూ పోయింది. దాని తర్వాత నెక్స్ట్ వీక్లీ మాకు డైట్ మెయిన్. మనకి బాడీ కండిషన్ మంచిగా రావాలంటే, బాడీ కటింగ్ కానీ, నీ ఫ్యాట్ లూజ్ అవ్వాలన్నా కూడా నీకు మెయిన్ డైట్ ప్లస్ నీ కార్డియో. నువ్వు అదేవిధంగా నువ్వు జిమ్లో చేసే వర్కౌట్ కూడా నీకు మెయిన్ వస్తుంది. అసలు జిమ్లో నువ్వు ఎంత హై ఇంటెన్సిటీ తోటి నువ్వు వర్కౌట్ చేస్తావు, దానిలో నువ్వు ఎంత క్యాలరీస్ బర్న్ చేస్తావో దాని ఆధారంగా నీ యొక్క బాడీ స్ట్రక్చర్ అనేది మారుతుంది. ప్లస్ క్యాలరీస్ కూడా ఎక్కువ బర్న్ అవుతాయి. అదేవిధంగా మేము చూసే కొద్ది రోజుల్లోనే మా బాడీ స్ట్రక్చర్ చేంజ్ అవ్వడం, అదేవిధంగా నా 10 daysకే నా 2 kg డ్రాప్ అవ్వడం, అదేవిధంగా చూసే కొద్దీ నా వెయిట్ డే 30 వచ్చే వరకు నా దగ్గర ఇంచుమించు 6 kgs నా బాడీ ఫ్యాట్ లాస్ అయిపోయింది. దాంతో నా మజల్ మాస్ మంచిగా కనబడడం కూడా జరిగింది. అదేవిధంగా మా ఫ్రెండ్స్ కూడా వాళ్ళది కూడా బాడీ కండిషన్ చాలా మంచిగా ఇంప్రూవ్ అయ్యింది. అదేవిధంగా డే 30 వచ్చే వరకే మా పోజింగ్ కూడా మంచి ఇంప్రూవ్ అయింది. మా అందరినీ మంచిగా సపోర్ట్ చేస్తూ, మమ్మల్ని మంచి వర్కౌట్ చేపిస్తూ, మంచి డైట్ ఇస్తూ, కమల్ నా ట్రైనర్ అయితే మంచి సపోర్ట్ చేసిండు. అసలు ఒక సైడ్ నుంచి చెప్పాలంటే మా ఫస్ట్ మంత్ వర్కౌట్ వచ్చేసి మేము మార్నింగ్ చేసినాం, నైట్ కార్డియో చేసేటోళ్ళం. అప్పటికి 1 monthలో మా 30 days కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 45 days ఏం చేసినామంటే, మార్నింగ్ ఏమో జస్ట్ నార్మల్గా కార్డియో పెట్టినాం. ఆ కార్డియో కూడా ఎంత డైలీ 15,000 నుంచి 16,000 స్టెప్స్ కౌంట్. ఏంటికంటే మెయిన్ స్టెప్ కౌంట్ మనకి. ఆ స్టెప్ కౌంట్ నాకు ఇంచుమించు 1.5 hours నుంచి 2 hours నాకు పడేది. అది మార్నింగ్ కంప్లీట్ చేసుకొని మనం యాప్స్ కొట్టేసి దాని తర్వాత
ఎక్సర్సైజ్ చేసుకుని మనం ఇంటికి వెళ్ళిపోయేటోళ్ళం. ఇంకా దాని తర్వాత డైట్, ఇంకా మంచిగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఇంకా దాని తర్వాత లంచ్, దాని తర్వాత స్నాక్స్, దాని తర్వాత డిన్నర్, ఇవి ప్రిపేర్ చేసుకునే కాడికే మాకు మొత్తం రోజంతా టైం వెళ్ళిపోయేది. ఇంకా నెక్స్ట్ నైట్ మా వర్కౌట్ వచ్చేది. నైట్ వర్కౌట్ కూడా చాలా హై ఇంటెన్సిటీ తోటి వర్కౌట్ చేసేటోళ్ళం. ఎంత హార్డ్ వర్క్ అంటే అంత హార్డ్ వర్క్, అసలు ఎంత చెప్పలేకపోయినా కూడా అన్న దగ్గరుండి మరి మా లెగ్ డే కానీ, బ్యాక్ డే కానీ, చెస్ట్ డే కానీ, యాప్స్ కానీ, ట్రైసెప్ కానీ, బైసెప్ కానీ దగ్గరుండి మరీ చేపించి మరి మమ్మల్ని చాలా మోటివేషన్ చేసి నా డే 15 నుంచి 75 మధ్యలో ఈ 25 డేస్లో అయితే నా బాడీ అయితే ఖతర్నాక్ అయింది. ఒక సైడ్ చెప్పాలంటే మజల్ మాస్ మంచిగా అనిపిస్తుంది, అదేవిధంగా బాడీ యొక్క థిక్నెస్ చాలా మంచిగా అనిపిస్తుంది, అదేవిధంగా నా బాడీలో ఉండే ఫ్యాట్ మొత్తం ఎగిరిపోయింది. లాస్ట్కి ఎంత 5 నుంచి 3% మాత్రమే ఉంటే. ఇంకా డైలీ రొటీన్ వచ్చేసి అయితే మార్నింగ్ 2 అవర్స్ కార్డియో చేసిన, ఇంకా అదేవిధంగా ఈవినింగ్ కూడా ఒక 2 అవర్స్ కార్డియో, దాని తర్వాత జిమ్కి పోయేటోళ్ళం. మొత్తానికి అయితే నాకు 8 అవర్స్ మ్యాక్సిమం జిమ్కే పోయేది నాకైతే. ఇంకా ఒక సైడ్ నుంచి చెప్పుకోవాలంటే అలా బాడీ అంతా మంచిగా థిక్నెస్ వచ్చింది. ఇంకా ఒకసారి చూడండి ఎట్లుందో నా బాడీ. అదేవిధంగా బాడీ డ్రాప్ అవుతూ, ఫ్యాట్ డ్రాప్ అవుతూ, నా ఫేస్లో ఉన్న ఫ్యాట్ మొత్తం దిగిపోయింది, ఫేస్ కట్టే చేంజ్ అయిపోయింది ఒక సైడ్ నుంచి చెప్పాలంటే. డే 77 నేను, మా ట్రైనర్ అన్న, మా ఫ్రెండ్స్ అందరం కలిసి గ్యాదర్ అయ్యి, మేము మా ఫ్రెండ్స్, మా ట్రైనర్ అన్న అందరం కలిసి నైట్ 6 o'clock ఎక్కితే మార్నింగ్ 10:30కి గోవాలో దిగినాం. అక్కడ నుంచి బస్సు వెతుకొని మేము డైరెక్ట్ అయితే వెన్యూకి వెళ్ళిపోయినాం. వెన్యూ దగ్గర అయితే నాకు గ్రీక్ గాడ్ కనిపించిండు, ఆయనతో సెల్ఫీ దిగినాం మంచిగా. దాని తర్వాత మాకు చిన్న ప్రాబ్లం వచ్చింది. అదేమంటే మేము రిజిస్ట్రేషన్ చేసుకోలేదు మొబైల్లోనే. అది చేసుకోకపోవడం వల్ల మాకు కొంచెం ఒక 1 hour డిలే చేసి దాని తర్వాత మమ్మల్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. దాని తర్వాత అక్కడ నుంచి క్యాబ్ డ్రైవర్ని ఎక్కేసి అక్కడైతే రూమ్ ఎత్తుకోవడం జరిగింది. రూమ్ అసలు దొరుకుతలేవు మ్యాక్సిమం చెప్పాలంటే. దాని తర్వాత కొంచెం తక్కువ బడ్జెట్లో చూసిన క్యాబ్ డ్రైవర్. అక్కడ నుంచి మా బయట లొకేషన్ చూడండి ఒకసారి, అవుట్డోర్ది. నెక్స్ట్ డే వచ్చేసి మేము గోవాలో జిమ్కి వెళ్ళాం. అక్కడేమో కొంచెం బేరాలు చేసి మా నలుగురికి కలిపి ఒక 150లో 1 day మెంబర్షిప్ తీసుకొని మంచిగా వర్కౌట్ చేసినాం. మంచి హెవీ చేసినాం. లాస్ట్ డే కదా, ఎక్కువ వెయిట్ లేపకుండా తక్కువ వెయిట్ లేపి మంచిగా మజల్ మాస్ని, యాప్స్ని మంచిగా ట్రైన్ చేసి దాని తర్వాత నెక్స్ట్ మేమైతే పోజింగ్ చేసినాం, ఫోటోలు దిగినాం. యాప్స్ మంచి విజిబిలిటీగా ఉన్నాయి, బైసప్ కూడా, అది కూడా లెగ్స్ కూడా ఇంకా మంచి విజిబిలిటీగా అనిపిస్తున్నాయి. అసలు నా బాడీ అంత మంచి థిక్నెస్ కనిపించడానికి ఏమంటే నా బాడీలో అసలు వాటర్ లెవెలే లేవు. నా దాంట్లో అసలు తీసుకునే వాటర్ ఎంత 1 లీటర్ ఉందంటే డే మొత్తం కలిపి. అందుకోసమని నా బాడీ యొక్క థిక్నెస్ చాలా మంచిగా అనిపిస్తుంది. అలా వర్కౌట్ అయిపోయిన వెంటనే బయట కొన్ని ఫోటోలు తీసేసి, అదేవిధంగా మేము సెల్ఫీ దిగేసి దాని తర్వాత నైట్ నేను కొంచెం బాడీ యొక్క థిక్నెస్ మంచిగా అనిపిస్తున్నాయని దానిలో 2 ఫోటోలు దిగేసి అసలు మెయిన్ ఘట్టంకి వచ్చాము ఇప్పుడు మనం. ఎందుకంటే నాది నెక్స్ట్ డేనే నా షో ఉంది కాబట్టి నేను పోజింగ్ నేర్చుకుంటున్నా. ఎంత గట్టిగా ట్రై చేస్తున్నా అంటే 1.5 hour నైట్ మొత్తం నేను పోజింగ్ చేస్తూనే అయిపోయింది. ఆ టైం మొత్తం మ్యాక్సిమం ఎంత నాకు 12 అయింది. అసలు ఆ బ్యాక్ ఓపెన్ చేయడం కానీ, బైసెప్ స్క్వీజ్ చేయడం కానీ, చెస్ట్ కనిపించడం కానీ, అదేవిధంగా ఆబ్లిక్స్, అదే ప్లస్ దాంతోపాటు మన యాప్స్. నెక్స్ట్ డే నా షో ఉంది మెన్ ఫిట్నెస్. ఇంకా అదే నా మైండ్లో అదే రన్ అవుతుంది. అదేవిధంగా నైట్ నిద్ర కూడా వస్తలేదు అసలు. ఒకసారి చెప్పాలంటే మనమైతే 7 o'clock లేచేసి మనమైతే ట్రిపుల్ రైడింగ్ వెళ్ళినాం. మనం అన్నతో మరియు మా ఫ్రెండ్తో ముగ్గురం కలిసి వెళ్ళినాం. అదేవిధంగా బయట ప్లేస్ కూడా చాలా మంచిగా ఉంది. ఇప్పుడైతే వెన్యూకి వెళ్తున్నా. వెన్యూ ఎలా ఉందో ఒకసారి చూసి నాకు కామెంట్ చేయండి. ఐసీఎన్ వెన్యూ అయితే చాలా బాగుంది. ఎంత నీట్గా ఉందంటే అంత నీట్గా ఉంది. చాలా మంది వచ్చిన అథ్లెటిక్స్, అదేవిధంగా బాడీ బిల్డర్స్, ట్రైనర్స్, అదేవిధంగా స్పాన్సర్షిప్ ఇచ్చేటోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. దాని తర్వాత వెంటనే నేనైతే ఫస్ట్ కోటింగ్ నేను వేయించుకున్నాను, ఇంకా బాడీకి పెయింట్ వేయించుకున్నాను. ఒకసారి చూడండి ఎలా ఉంది నా బాడీకి చిన్నగా స్ప్రే వేయించుకున్న తర్వాత నేనైతే కొంచెం సెల్ఫీ లెక్క చిన్న వీడియో తీసుకున్నా. ఎంతమంది ఉన్నారు, ఎలా ఉన్నారు ఒకసారి చూడండి. అదేవిధంగా నా బాడీ యొక్క ఫోటోలు, క్లిక్లు కూడా తీసుకున్నా. అదేవిధంగా మా ఫ్రెండ్స్ తోటి కూడా 2-3 ఫోటోలు దిగిన. నెక్స్ట్ మన 10:30కి మన షో ఉంటే ఒకసారి చూడండి నా ఎంట్రీ ఎలా ఉంది. దాని తర్వాత నేను లాస్ట్లో ఉండేటోని నన్ను అయితే తీసుకొచ్చి మిడిల్లో వేసింది. ఎందుకంటే నా బాడీ కండిషన్ బాగుంది, మజల్ మాస్ లేకపోయినా కూడా బాడీ చూడడానికి మంచిగా ఉంది. ఒకసారి నా పోజింగ్ చూడండి ఎలా ఉంది, ఎలా చేశా. ఇప్పుడు పోజింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత టాప్ 5 మెంబర్స్ని పిలుస్తారు. ఒక రేంజ్ తర్వాత మన దగ్గర మాటలు ఉండవు, కోతలే.
నేను టాప్ 5 ప్లేస్మెంట్ కొట్టినప్పుడు నేను ఆనందపడ్డా కంటే మా ట్రైనర్ నాకు చాలా ఆనందపడ్డాడు. వాళ్ళతో కొంచెం ఫోటోలు అవంతా దిగేసిన దాని తర్వాత హ్యామర్ కొట్టిన మన గ్రీక్ గాడ్ కనిపించింది. అదేవిధంగా పవన్ నాటి కూడా హ్యామర్ కొట్టిన లాస్ట్ టైం మన హైదరాబాద్లో. వాళ్ళతో ఫోటోలు దిగేసి దాని తర్వాత మెల్లగా బీచ్ సైడ్ వెళ్ళిన. అక్కడ బాగుందని కొంచెంసేపు కూర్చొని సెల్ఫీలు దిగేసి దాని తర్వాత మా ఫ్రెండ్ గారు సముద్రంలో ఏదో చేస్తుంది, సెల్ఫీలు దిగుతాను, వాన్ ఫోటోలు దిగేసి దాని తర్వాత మేమందరం ఒక ఫోటో దిగేసి దాని తర్వాత మేమైతే బైక్ పైన అయితే 4 మెంబర్స్ కూర్చొని అసలు వేరే అదైతే అట్లా మేము నా షో డే అయిపోయింది ఆ రోజు. దాని తర్వాత లాస్ట్కి మేము రైస్ తినే రోజు వచ్చింది. నా 80 డేస్లో నేను 50 డేస్ అసలు రైసే తినలేదు. ఆ రోజు లాస్ట్ డే నేను రైస్ తిన్నా. అదేవిధంగా నైట్ టైం అయితే అసలు వేరే, అసలు ఒకసారి చూడండి ఎట్లా ఉంది ప్లేస్ అవంతా.